దివ్య ప్రేమ ధనాన్ని తీసుకొని వచ్చినవాడు మరియు కరుణామూర్తి అయిన శ్రీనివాస ఆచార్యులు ఎక్కడికి వెళ్ళారు? నా స్వరూప దామోదరుడు మరియు రూపగోస్వామి ఎక్కడ? సనాతన గోస్వామి ఎక్కడ? పతిత పావనుడైనటువంటి రఘునాథదాస గోస్వామి ఎక్కడున్నారు? నా రఘునాథ భట్ట గోపాల భట్ట గోస్వామి ఎక్కడ? కృష్ణదాస కవిరాజ గోస్వామి ఎక్కడున్నారు? నటరాజు గౌరసుందరుడు అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళారు? నేను నా తలను రాతికి మోదుకుంటాను, అగ్నిలోకి ప్రవేశిస్తాను. దివ్యగుణ నిధి అయినటువంటి గౌరాంగ మహాప్రభువును నేను ఎక్కడ కనుగొనగలను? 5వ చరణం. గౌరాంగ మహాప్రభు ఎవరి సాంగత్యములో తన లీలలన్నీ చేశారో అట్టి భక్తుల మరియు గౌరాంగ మహాప్రభు యొక్క సాంగత్యమును పొందలేక నరోత్తమ దాస్ ఠాకూర్ విలపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సంకీర్తన ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎప్పుడెప్పుడు వైష్ణవులు మన నుంచి దూరం అవుతూ ఉన్నారో అప్పుడు ఈ సంకీర్తనని పాడుకోవాలి. ఆ డోర్ తీసేయండి, గాలేస్తుంది. లేదా గాలేదు మీకు ఎవరికి? పర్వాలేదు, ఇంకా ముందు వీళ్ళు కూర్చోవాలి కదా. అయితే స్వామి ప్రభుపాదుల వారు పరమపదించినటువంటి రోజు, దానిని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఈ అభిషేకాన్ని, ఈ ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఉత్సవము అనే పదాన్ని ఉపయోగించాను. అరే, ఎవరన్నా చనిపోతే బాధ కదా, మరి ఏంటి ఉత్సవం అంటున్నారు? ఉత్సవము అంటున్నారేంటి? మనం చనిపోతే పెద్దగా ఎవరు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ వైష్ణవులు చనిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వైష్ణవులు చనిపోవటం లేదు, నిత్యలీలా ప్రవిష్ట అంటారు. అంటే భగవంతుని యొక్క నిత్య లీలల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒకటి, పరమ భక్తులు వైష్ణవులు, వారికి మృత్యువు ఉండదు, జన్మము కూడా ఉండదు. అదేంటి, జన్మిస్తూ ఉన్నారు కదా, ఆచార్యులు జన్మిస్తూ ఉన్నారు కదా. సో పరమ భక్తులు జన్మించరు. ఒకటి, మనము ఈ భౌతిక జగత్తులో కర్మ చేత ఇక్కడ జన్మిస్తూ ఉన్నాం. భగవంతుడు ఈ జగత్తులో ఇక్కడ జన్మిస్తూ ఉన్నాడంటే దేని చేత ఇక్కడ జన్మిస్తూ ఉన్నాడంటే ధర్మము చేత జన్మిస్తూ ఉన్నాడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఈ జగత్తులో నేను అవతరిస్తాను అని చెప్పి అంటున్నాను. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఇక్కడ అవతరిస్తాను అంటున్నాను. అంటే ధర్మము కోసం ఆయన ఇక్కడ అవతరిస్తాడు. ధర్మం ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు భగవంతుడు వచ్చి అవతరిస్తాడు. జీవులందరూ కర్మమును అనుభవించడానికి ఇక్కడ అవతరిస్తూ ఉన్నారు, ఇక్కడ పుడుతూ ఉన్నారు. మరి ఆచార్యులు కర్మ చేత ఇక్కడ పుట్టరు, ఆచార్యులు కర్మను అనుభవించరు. అలాగే ఆచార్యులు మరి ఇక్కడికి ఎందుకు వస్తారంటే ఆజ్ఞ చేత వస్తారు. ఇక్కడికి ఆజ్ఞ చేత వస్తారు, ఆజ్ఞ కోసం వస్తారు. ఎవరి ఆజ్ఞ? దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇక భౌతిక జగత్తులో జన్మిస్తారు. అందుకని ఆచార్యుడు మనం ఎప్పుడూ ఒకటి కాదు. ఏముంది, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇలా కూర్చున్నాం, మనం కూర్చున్నాం. ప్రభుపాదుల వారు వస్త్రాలు వేసుకున్నారు, మనం వస్త్రాలు వేసుకున్నాం. ఆయన జపం చేస్తున్నారు, మనం జపం చేస్తున్నాం. ఏం తేడా? మనల్ని మనం ఉద్ధరించుకోగలిగే శక్తి లేదు మనకి, కానీ ఆయన యావత్ ప్రపంచాన్ని ఉద్ధరించగలిగారు. మీకు ఎవరికి అంటే ప్రభుపాదుల వారి కోసం ఇంకా అంతగా తెలియనట్లుంది. తెలిస్తే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉద్యమంలో ఉద్యమానికి కనెక్ట్ అయి ఉండడం కన్నా ఈ ప్రపంచంలో గొప్ప చర్య మరొకటి ఏదీ లేదు, గొప్ప పుణ్యకార్యం మరొకటి ఏదీ లేదు.
ఎందుకంటే ఈ సమాజంలో ఎంతోమంది ఆచార్యులు వచ్చారు, ఎంతోమంది సాధువులు వచ్చారు, ఎంతోమంది ఎన్నో సంస్థలను పెట్టారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చేసినటువంటి మిరాకిల్స్ ఎవరు చేయలేదు ప్రపంచంలో. శ్రీల ప్రభుపాదుల వారు ఒక చిన్న ఉపమానం చెప్తాను చూడండి. ఒక పెద్ద సాధు సమ్మేళనానికి ప్రభుపాదుల వారు అటెండ్ అయ్యారు ఫారిన్ కంట్రీలో, అమెరికాలో. ఆ సాధు సమ్మేళనానికి అటెండ్ అయితే ఆ సాధు సమ్మేళనం మన మందిరం అంటే అక్కడ ఫారిన్ కంట్రీలో ఎక్కడైతే ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తున్నారో అక్కడ దగ్గరలోనే జరిగింది. ప్రభుపాదుల వారిని కూడా ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ప్రభుపాదుల వారు అక్కడ ఉండేటువంటి సాధువుల్ని, రకరకాల విభాగాల నుంచి వచ్చినటువంటి సాధువులు ఉన్నారు కదా, ఆ సాంప్రదాయము ఈ సాంప్రదాయం, వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ప్రభుపాదుల వారు ఒకరిని ఒక ప్రశ్న అడిగారు. హూ ఇస్ గాడ్ అన్నారు. కృష్ణ అంటే ఎవరు అని అడిగారు. హూ ఇస్ కృష్ణ అని అడిగారు ప్రభుపాదుల వారు. అడిగితే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, మనం ఏదన్నా సమాధానం, ఇదిగో ఈ వస్తువు ఏంటి ఏంటి ఈ వస్తువు, సెల్ ఫోన్, నేరుగా అంటే సరిపోతుంది కదా. అలా అనకుండా దీన్ని గ్రహణ ఏమంటారు, దాన్ని తెలుగులో ఏమంటారు, తెలుగులో ఇప్పుడు ఉదాహరణకి సర్లే దీని పేరు తెలియదు అనుకోండి, రైలు బండి వెళ్తుంది, దాన్ని ఇది ఏంటి అంటే ఏం చెప్పాలి, ట్రైన్ అంటే అర్థమవుతుంది. దోమశకట వాహనానికి టికెట్ తెచ్చారా అంటే ఏమర్థం, అర్థం కాదు కదా. భగవంతుడు ఎవరు అంటే నేరుగా చెప్పగలగాలి. వాళ్ళు భగవంతుడు కాంతి స్వరూపుడు, శూన్య స్వరూపుడు, శూన్యంలోంచి కాంతిలోంచి బయటకు వచ్చాడు, ఇలా ఈ కథలన్నీ చెప్తూ ఉన్నారు. అది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాలేదు. ప్రభుపాదుల వారు ఆయనతో పాటు ఆ సాధు సమ్మేళనానికి ప్రభుపాదుల వారు చిన్న చిన్న గురుకుల పిల్లల్ని తీసుకొచ్చారు. అందులో ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని, 5 years పిల్లవాడు, ఆయన పిలిచి హూ ఈజ్ గాడ్ అంటే ప్రభుపాదుల వారికి ఒక చిన్న సమాధానం చెప్పాడు. కృష్ణ అన్నాడు, అంతే. హూ ఈజ్ కృష్ణ అంటే కృష్ణ ఈజ్ రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్ అన్నాడు అనమాట, అంతే. కృష్ణ ఈజ్ రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్స్, అన్నిటికీ మూలము కృష్ణుడే, అన్నిటికీ మూలము కృష్ణుడే అని చెప్పి సులభమైన సమాధానం. మీరు ఇంత చేసి ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడు ఎవరు అని నేరుగా ఎవరికి చెప్పలేకపోతున్నారు. కానీ ఏమీ తెలియని చిన్న బాలకుడు కృష్ణ ఎవరు అంటే చెప్పేశాడు. భగవంతుడు ఎవరంటే ఆయనకేం కన్ఫ్యూజన్ లేదు. అందుకని ఎందుకు మనం అదృష్టవంతులం అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉద్యమం కన్ఫ్యూజన్ లేనటువంటిది. మీరు ఎంతోమంది ఆచార్యులను చూడండి, అది అడ్డనామం కావచ్చు, నిలువునామం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని మీరు కానీ ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి ఈయన గ్రేట్ అంటారు, ఒకసారి ఆవిడ గ్రేట్ అంటారు, ఒకసారి ఈయన గ్రేట్ అంటారు. ఒకే వ్యక్తి రకరకాల ఉపన్యాసాల్లో రకరకాల సమాధానాలు చెప్తాడు. ఎవరు దేవాది దేవుడు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆల్వేస్, ఎప్పుడు కూడా కృష్ణుడే ఈ సర్వ కారణములకు కారణము అని ఏదో ఊరికినే చెప్పల, సకల శాస్త్రాల నుండి తీసి చెబుతూ ఉన్నారు. సకల శాస్త్రాల నుండి చెప్తున్నారు సమాధానం శ్రీల ప్రభుపాదుల వారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఉద్యమం 1966వ సంవత్సరంలో స్థాపించినప్పుడు, ఆ ఉద్యమం స్థాపించినప్పుడు ప్రభుపాదుల వారు అందరికీ సజెషన్ ఇచ్చారంట. ఏమని అంటే ప్రభుపాదుల వారు ఈ ఉద్యమానికి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు పెడితే చాలామంది ప్రభుపాదుల వారికి, ప్రభుపాద్ మీరు అలా కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు పెడితే చాలామంది ఏమనుకుంటారంటే కృష్ణుడంటే ఇష్టం లేని వాళ్ళు మన దగ్గరికి రారు అంటారు. అరే కృష్ణుడంటే ఏంటో తెలియజేయడానికే కదా నేను ఈ ఉద్యమాన్ని స్థాపించింది, మరలా ఇష్టం లేని వాళ్ళని రానివ్వకపోవడం ఏంటి? అందుకని వాళ్ళందరూ ఏమన్నారంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అన్నారు. గాడ్ అంటే ఏంటో తెలుసు, దాని అర్థం డాష్ అని అర్థం. అంటే ఇందులో ఎవడి పేరన్నా పెట్టచ్చు,
పొల్లయ్య భగవాన్, ఎల్లయ్య భగవాన్, అప్పారావు భగవాన్, పాపారావు భగవాన్, బీడి భగవాన్, తన్నులు భగవాన్, ఎవడైనా పెట్టచ్చు వాడి పేరు. ఎవడికి నచ్చిన పేరు వాడు పెట్టేసుకుంటాడు. అసలు భగవాన్ అంటే అర్థం ఏమిటి? ఎవడు పడితే వాడు పెట్టుకునేది కాదు భగవాన్ అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కడు చివరి భగవాన్ అని పెట్టేసుకుంటున్నాడు పేరు. ఇప్పుడు చూడండి, నార్త్లో ఎక్కడికి వెళ్ళినా గోస్వామి అని పెట్టేసుకుంటారు అందరి పేరు. అసలు గోస్వామి అంటే అర్థం ఏంటి? గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఇంద్రియాలకు అధిపతి. ఈ గోస్వామి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇంద్రియాలకు అధిపతులా? ఇంద్రియాలకు దాసులు. ఇంద్రియాలకు దాసులు వీళ్ళందరూ. మరి అదేవిధంగా భగవాన్ అంటే 6 ఐశ్వర్యాలు ఏకకాలంలో కలిగినటువంటి వాడిని మాత్రమే భగవాన్ అంటారు. ఆ 6 ఐశ్వర్యాలు ఏకకాలంలో ఎవరికున్నవి? ఒక్క శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే ఉన్నవి. ఒక్క శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే ఉన్నవి. కాబట్టి నాకేం కన్ఫ్యూజన్ లేదు. కృష్ణుడే సర్వకారణ కారకుడు. ఈ విషయం బ్రహ్మగారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు. అందుకని నేను కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు పెడతాను. ఎక్కడో ఏదో కాలిపోతున్నట్టుంది, వాసన వస్తుంది చూడండి. అందరూ వెళ్ళిపోకండి, ఎవరో ఒకరు వెళ్ళండి చాలు. ఈ వంక పెట్టుకుని అందరూ లేచిపోకండి. అయితే మరి ఈ ఉద్యమాన్ని శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించడానికి ఏకైక కారణము ప్రతి ఒక్కరి హృదయంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కృష్ణ భక్తిని నిద్ర లేపడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఉద్యమాన్ని స్థాపించారు. అసలు ఎలా స్థాపించారు? శ్రీల ప్రభుపాదుల వారు 1896 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన కలకత్తాలో జన్మించారు. 1896 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత ఆయనకి తండ్రి గారు గౌర్ మోహన్ డే, ఆయన తల్లి రజని. సో వీళ్ళిద్దరూ కలిసి ప్రభుపాదుల వారికి ఏం పేరు పెట్టారంటే అభయ్ చరణ్ డే అని పేరు పెట్టారు. అభయ్ చరణ్ డే. అయితే శిల ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి తండ్రి గారి యొక్క కృప మూలంగా, తండ్రి గారు శుద్ధ వైష్ణవుడు, శుద్ధ భక్తుడు, ఎప్పుడు వైష్ణవుల్ని సేవించడము, ఇంటికి ఎవరో ఒకరు సాధువులు రావడము, ఆ సాధువులకి కాస్త ఏదో ధనాన్ని ఇవ్వడము, వాళ్ళకి కావలసినటువంటి అన్ని సమకూర్చడం, వీళ్ళన్నీ చేసేవారు. ఇలా చేయడం వల్ల ప్రభుపాదుల వారికి స్వతహాగా భక్తులంటే చాలా గౌరవం కూడా ఏర్పడింది. కానీ ప్రభుపాదుల వారికి లోపల ఒక బాధ ఉంది. ఏంటి అంటే చాలామంది ప్రభుపాదుల వారి యొక్క తండ్రి గారి దగ్గరికి రావడం, ఏదో కొంత ధనాన్ని అర్థించడం, ఆ ధనాన్ని తీసుకున్న తర్వాత ప్రభుపాదుల వారు అది చూసేవారు. వాళ్ళు ప్రభుపాదుల వారు తండ్రి గారి దగ్గర ధనాన్ని తీసుకోవడం, బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసేయడం. అరే సాధువులందరూ ఇలాగే ఉంటారా అని చెప్పి ఆయన సాధువులు అంటే ఏంటి ఇలాగే ఉంటారా అని చెప్పి పెద్దగా ఆ నమ్మకం కాస్త పోయింది. కానీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తండ్రి గారు ప్రతిరోజు ప్రభుపాదుల వారిని, చిన్న పిల్లవాడు ప్రభుపాదుల వారిని, ఆయన ఇంటి దగ్గరలో ఒక రాధా గోవింద మందిరం ఉంది. రాధా గోవింద మందిరం. ఆ రాధా గోవింద మందిరం, స్పీకర్ మార్చేయండి. ఆ రాధా గోవింద మందిరానికి ప్రతిరోజు కూడా సాయంత్రం సంధ్యాహారతి సమయానికి, ఉదయాన్నే మంగళహారతి సమయానికి తీసుకెళ్ళి వెళ్ళేవారు. అలా ప్రభుపాదుల వారు పెరిగి పెద్దవారు అయ్యారు. ఆ యువకుడు అయిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడులో 1992వ సంవత్సరంలో ప్రభుపాదుల వారి యొక్క తోటి స్నేహితుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అని చెప్పి ఆయన వస్తున్నారు, ఆయన్ని కలవడానికి వెళ్దాం, చాలా గొప్ప గ్రేట్ సన్యాసి ఆయన్ని చూడడానికి వెళ్దామంటే ప్రభుపాదుల వారు దానికి ఇష్టపడలా. ఎందుకంటే తండ్రి గారి దగ్గరికి చాలామంది ఇటువంటి సాధువులు వస్తున్నారు, ఏదో కాస్త ధనాన్ని అర్థిస్తున్నారు, ఆ తర్వాత ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అందరూ ఇలాగే ఉంటారని ప్రభుపాదుల వారు అనుకున్నారు. కానీ 1922వ సంవత్సరంలో మొట్టమొదటిసారి
ప్రభుపాదుల వారి గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలవడంతో ఆయన్ని చూడగానే, ఆయన ముఖ వర్చస్సు చూడగానే, ఆయన తేజస్సు చూడగానే, ఆయన మాటలు చూడగానే నేను శిష్యుడిగా దీక్షని పొందాలి అంటే ఈయన దగ్గరే పొందాలి, ఇంకెవ్వరి దగ్గర పొందను అని చెప్పి అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే మొట్టమొదటిసారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలిశారో, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక ఆజ్ఞ ఇచ్చారు ప్రభుపాదుల వారికి. ఎందుకు అంటే ప్రభుపాదుల వారు చాలా చక్కని ఆంగ్లం మాట్లాడుతుండేవారు. ఆంగ్లం చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన గురువు గారు ఆయనకి ఏమి ఆజ్ఞాపించారంటే, ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఆంగ్ల దేశమైనటువంటి అమెరికాని ఫాలో అవుతుంది. అమెరికా ఏం చేస్తే అదే కథ చేస్తుంది మన మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా. అందుకని ఏమంటారు అమెరికాని? ఏమంటారు? పెద్దన్న అంటారు కదా అమెరికాని. అమెరికా పెద్దన్న, ఇంట్లో పెద్దన్న ఏం చెప్తే అదే కదా వినాలి. అందుకే అమెరికా ఏం చేస్తే యావత్ ప్రపంచం అంతా అదే చేస్తుంది. కాబట్టి నువ్వు అమెరికాని భక్తుడిగా మార్చు, అమెరికాని భక్తుడిగా మార్చాలి. అందుకని అమెరికాలో యావత్ ప్రజలు వాళ్ళు ఎటువంటి ఫ్యాషన్ని, అంటే ఎటువంటి వేషధారణ, ఎటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారో ప్రపంచం అంతా అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, మన ఇండియా వాళ్ళు అప్పుడప్పుడు ఈ అమెరికాకి, లండన్కి, దుబాయ్కి, లేదంటే ఈ ఏమంటారు బాలి, ఇటువంటి ప్రదేశాలకి వెళ్తున్నప్పుడు చక్కగా అప్పటి వరకు ఇక్కడ చీరల్లో ఉంటారు అమ్మగారులు అందరూ. ఏంటో అమెరికాకి వెళ్తే ఆ వస్త్రధారణ వేసేసుకోవాలో ఏంటో తెలీదు, వెంటనే వస్త్రధారణ మార్చేస్తూ ఉంటారు. ఎక్కడ డ్రెస్సులన్నీ అప్పుడే వేసేస్తారు, వాళ్ళకి సూట్ అవ్వకపోయినా సరే. అప్పుడప్పుడు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది, ఈ ఫేస్బుక్లోని ఈ వాట్సాప్లో చూస్తుంటే వాళ్ళ యొక్క వేషధారణ. ఇప్పుడు మనం ఏం చేసినా సూట్ అయ్యే పనులు చేయాలి, సూట్ కాని పనులు చేయకూడదు ఎప్పుడు కూడా. మన భారతీయులు వస్త్రధారణ, మన సనాతన ధర్మం ఎంత చక్కని, యావత్ ప్రపంచమంతా ఈరోజు గౌరవించేది ఏమిటి అంటే భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది. పాశ్చాత్యులందరూ కూడా మన వస్త్రధారణ వేసుకొని, మన వేషధారణ వేసుకొని, మన యొక్క కట్టుబొట్టు నేర్చుకొని మనం చేసే పనులు చేస్తుంటే మనమేమో ఈ పాశ్చాత్య ధోరణి వైపు వెళ్తున్నాము. ఇది చూసి శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన గురువు గారు చెప్పారు, పాశ్చాత్య దేశానికి వెళ్ళి నువ్వు ప్రచారం చెయ్యాలి అన్నారు. పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేయాలి, ఇంక చాలు అసలు ఎందుకు ఇంక దాన్ని ప్రచారం చేయాలి అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే 1922వ సంవత్సరంలో చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారికి, అప్పటి నుంచి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. పాశ్చాత్య దేశానికి ఎలా వెళ్ళాలి? ప్రభుపాదుల వారి వయసు 1896లో పుట్టారు. 1922 అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 26 సంవత్సరాల వయసులో ప్రభుపాదుల వారికి ఆజ్ఞాపించారు. తర్వాత ప్రభుపాదుల వారు 1932వ సంవత్సరంలో 10 ఏళ్ల తర్వాత దీక్ష తీసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్నప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, ఎలా ఆయన చెప్పినటువంటి మాటకి పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఈ కృష్ణ నామాన్ని ప్రచారం చేయాలి అనుకున్నారు. తర్వాత దానిలో భాగంగానే బ్యాక్ టు గాడ్ హెడ్, భగవద్ దర్శనము అనేటువంటి ఒక పత్రికని ప్రభుపాదుల వారు స్థాపించారు. భగవద్ దర్శనం, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక పత్రికని స్థాపించి ఆ పత్రిక ద్వారా మొదటి అడుగుని వేశారు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ ఆ పత్రికని స్థాపించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మనకి ప్రభుపాదుల వారు అన్నీ ఇచ్చేశారు, చక్కగా ఒక మంచి భవ్యమైన మందిరాన్ని ఇచ్చారు, చక్కగా ప్రసాదాన్ని ఇచ్చారు, భక్తుల సాంగత్యాన్ని ఇచ్చారు, ఇన్ని పుస్తకాలను ఇచ్చారు, ఇంత లిటరేచర్ని ఇచ్చారు. అయినా సరే మనం భక్తి చేయలేకపోతున్నాం. ఎక్కడ లేని నొప్పి మనకి, ఎక్కడ లేని నొప్పి. కానీ శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే,
కొన్ని వందల కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఆయనకి. 100 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఒంటి మీద సరైన వస్త్రాలు లేవు. ఈరోజు మనకి తిండికి లోటు లేదు, బట్టకి లోటు లేదు, ఇక్కడ ఉండడానికి లోటు లేదు, ఏమీ లోటు లేదు. అయినా సరే మనం భక్తి చేయలేకపోతున్నాం. ప్రభుపాదుల వారి మీద ఎగురుతుంది చూడనా తర్వాత. ఆయన భక్తి చేయలేకపోతున్నాం మనం. ప్రభుపాదుల వారు ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ని స్థాపించి మరలా వేరే ప్రతిని మనం స్టార్ట్ చేయాలి అంటే మరి ధనం కావాలి కదా. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, ఆ ప్రతిని పట్టుకొని ఢిల్లీలో వీధుల్లో తిరిగి ప్రచారం చేస్తుంటే, అక్కడ చాందిని చౌక్ అని ఉంటుంది, ఇప్పటికీ ఫేమస్ బాగా. ఈ చాందిని చౌక్ ఏరియాలో తిరుగుతుంటే ప్రభుపాదుల వారిని ఒక ఎద్దు వచ్చి కడుపులో పొడిచేస్తుంది. ప్రభుపాదుల వారు స్పృహ తప్పి పడిపోతారు, ఆ మ్యాగజైన్లన్నీ పడిపోతాయి అక్కడే. అలా కొద్దిసేపటికి ప్రభుపాదుల వారు అక్కడ ఉండే వ్యక్తుల సహాయంతో పైకి లేచి మరలా ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. నేను పుస్తక వితరణ చేస్తున్నప్పుడు చాలామంది 2-3 భక్తులు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి, మేము కూడా చేస్తాం ప్రభు పుస్తక వితరణ అంటే. ఒక 3 సంవత్సరాలు చేశాను ప్రభుపాదుల వారి పుస్తక వితరణ ట్రైన్లో చేస్తూ ఉంటే, ఆ వ్యక్తులు 2-3 వ్యక్తులు నన్ను అడిగి మేము కూడా చేస్తాం మీ ఇన్స్పిరేషన్తో అని చెప్పి అంటే, సరే పుస్తకాలు ఇస్తే ఒక రోజు తిరిగారండి, ఒకే ఒక్క రోజు అండి. ఒక్క రోజు తిరిగిన తర్వాత ప్రభు విపరీతమైన కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ప్రభు, ఎలా తిరుగుతాం ప్రభు అంటున్నారు. అరే ప్రభుపాదుల వారు ఆ పుస్తకాలని పట్టుకొని ఆ ఢిల్లీ సందుల్లో వీధుల్లో తిరిగితే ఒక ఎత్తు వచ్చి కడుపులో పొడిచేస్తే రేపు నుంచి ఏం మానేలేదు ఆయన మానేసి ఉంటే ఈరోజు మనం ఎక్కడో, ఈ ఉద్యమం పరిచయం కాక ఎక్కడో ఉండేవాళ్ళం. కానీ శీల ప్రభుపాదుల వారు ఇన్ని తరాలకి ఒక ప్లాట్ఫామ్ను తయారు చేశారు. ఇదంతా అయిన తర్వాత ప్రభుపాదుల వారు హనుమాన్ ప్రసాద్ పొద్దూర్, ఎక్కడైనా విన్నారా పేరు? గీతా ప్రెస్ వ్యవస్థాపకులు. ఆయన్ని కలిసి ఆయన యొక్క సహాయంతో భగవద్గీత, భాగవతం ఒక 5 ప్రతులు ఆయన బృందావనంలో ఉండి, రాధా గోవింద మందిరంలో ఉండి ఆ భాగవతాన్ని, సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని దాన్ని మళ్ళా ప్రింట్స్ వేయించి ఆయన యొక్క సహాయంతో ఆయన ప్రింటింగ్ చేయించుకునేవారు. ప్రభుపాదుల వారు ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్లైటే, ఇంకా నేల మీద నడిచే వాళ్ళు కూడా లేరు కొంతమంది. అయితే వాళ్ళు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్లో ఏమైనా తిరుగుతారు. మనం కూడా కనీసం అట్లీస్ట్ 3rd AC రైలు ప్రయాణం అన్నా చేస్తున్నాం కదా. కానీ ప్రభుపాదుల వారికి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఒక జనరల్ టికెట్ తీసుకోవడం కూడా చాలా కష్టం. ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదు ప్రభుపాదుల వారి దగ్గర, ఒక జనరల్ టికెట్ కూడా. కానీ అతి కష్టం మీద జనరల్ టికెట్కి డబ్బులు పోగు చేసుకొని అప్పుడు గోరఖ్పూర్లో హనుమాన్ ప్రసాద్ పొద్దూర్ రమ్మన్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జనరల్ టికెట్కి డబ్బులు పోగైన తర్వాత ఎంత ఉంటుంది, ఢిల్లీ నుంచి గోరఖ్పూర్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడైతే కనీసం ఒక 300 రూపాయలన్నా ఉంటుందేమో జనరల్ టికెట్కి, 200-300 ఉంటుంది. అప్పుడులో కనీసం ఒక 50 రూపాయలన్నా ఉంటుంది కదా. ఈ 50 రూపాయలు పోగు చేసుకోవడానికి కూడా చాలా కష్టపడి అది అయిన తర్వాత అప్పుడు జనరల్ టికెట్ తీసుకొని ఆ జనరల్ కంపార్ట్మెంట్స్లో ప్రభుపాదుల వారు గోరఖ్పూర్కి వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. ఎంత కష్టం పడ్డారు చూడండి, ఎంత కష్టాలు పడ్డారు. ఇంత అయిన తర్వాత బృందావనంలో రాధా గోవింద మందిరంలో ఆయన ప్రచారం చేస్తూ ఉంటే, ఈ భాగవతాన్ని అనువాదం చేసుకుంటూ ఉంటే, ఇలా ఎన్ని రోజులని ఉంటాను నేను ఏం చేయాలి? పాశ్చాత్య దేశానికి వెళ్ళడానికి మొట్టమొదటి అడుగు వెయ్యాలి అని చెప్పి మరలా ఆయన కలకత్తాకు వచ్చి ఒక బొగ్గు నౌక యజమాన్ని ఒప్పించి, ఆవిడ చెప్తుంది, బొగ్గు నౌక యజమాని చెప్తుంది ఏమని అంటే, ఫారిన్ కంట్రీకి వెళ్తావా, అమెరికాకి వెళ్తావా, దేనికోసం? చావడానికి ఏమైనా వెళ్తున్నావా? ఆయన వయసు అప్పుడు ఎంత తెలుసండి? 70 ఏళ్ళు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కలిశారు గురువు గారిని? ఆయనకి 26 ఏళ్ళ వయసులో కలిశారు. 70 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పుడు బొగ్గు నౌక యజమాని సహాయం అడుగుతున్నారు. డబ్బులు లేవు ఆయన దగ్గర, ధనం లేదు. అప్పుడు సహాయం అడిగితే ఆవిడ చెప్తుంది,
చావడానికి ఏమైనా వెళ్తున్నావా అని అడుగుతున్నారు. 2 నెలలు అతి క్లిష్టమైన అతి కఠినమైన ప్రయాణము అమెరికాకి బొగ్గు నౌకలో. ఆ కఠినమైన ప్రయాణాన్ని ఆవిడ సహాయంతో చేస్తే మధ్యలో ఒక సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది శిల ప్రభుపాదుల వారికి. అప్పుడు ఆయన ఒక లేఖ రాసుకున్నారంట. ఎవరికి రాశారు? కృష్ణుడికి రాశారు లేఖ. నేను నీ యొక్క నామాన్ని పంచిపెట్టడానికి పాశ్చాత్య దేశానికి వెళ్తున్నాను, నేను అర్హుడిని అయితే నన్ను పంపించు. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి నేను అర్హుడిని అయితే పంపించు అంటాం, కానీ మనకి ఏ అర్హత లేదు. అయినా సరే నాకెందుకు ఇవ్వరు, నాకెందుకు చేయరు అంట. సో కాబట్టి ప్రభుపాదుల వారు అంత సివ్యమైనటువంటి ప్రయాణంలో కూడా అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళి 70 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 17వ తేదీ న్యూయార్క్కి బయలుదేరారు. న్యూయార్క్లో అడుగు పెట్టారు మొట్టమొదటిసారి. ఈ మధ్యలో ఒక కృష్ణాష్టమి కూడా వచ్చిందంట బొగ్గు నౌకలో. ఆ కృష్ణాష్టమికి ప్రభుపాదుల వారు కృష్ణాష్టమిని బొగ్గు నౌకలో సెలబ్రేట్ చేశారు. సెలబ్రేట్ చేసి అందరికీ ఆయన దగ్గర ఉండేటువంటి ఆ చపాతీ పిండి వాటితోనే చిన్న చిన్న పూరీలు చేసి అక్కడే గులాబ్ జామ్ చేసి పాయసాన్ని చేసి ఆ బొగ్గు నౌకలు అందరికీ పంచిపెట్టారు. ఇంత జరిగిన తర్వాత ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే ఏమీ తెలియదు. ఎముకలు గడ్డకట్టే చలి. మనం భారతదేశంలోనే నేను అప్పుడప్పుడు యాత్రలు పెడుతున్నప్పుడు చాలామంది మా అమ్మగారిని పంపిస్తానండి అంటారు. ఎవరెవరు వస్తున్నారు చెప్పండి అంటారు. ఎవరెవరు వస్తున్నారంటే ఏం చెప్తాం? మా ఊరు వాళ్ళు, మా ఏరియా వాళ్ళు, మా కులస్తులు ఎవరైనా వస్తున్నారా అని అడుగుతాం. అంటే మనం ఇక్కడ ఊర్లో భారతదేశంలో తిరగడానికే మా వాళ్ళు వస్తున్నారా అని అడుగుతున్నాం. 70 ఏళ్ల వృద్ధుడు దేశంగాని దేశం ఖండాలు దాటి సముద్రాలు దాటి అక్కడికి వెళ్తే అక్కడ బోస్టన్ నగరం అడుగుపెట్టారు. ఆ బోస్టన్ నగరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు తెలియదు. అక్కడ ఏమీ తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక పార్కుల్లోని, కారు గ్యారేజీల్లోని ఉండి కారు గ్యారేజీల్లోని ఉండి ఏం చేశారు? పార్కులో కూర్చొని కృష్ణనామాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఉండేటటువంటి ప్రజలందరూ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సాధువు ఏంటి, ఈయన వస్త్రధారణ ఏంటి ఇలా ఉంది, ఏం చేస్తున్నారు ఈయన? ఆయన ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని కీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా భగవన్నామం చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి హిప్పీస్ అంటారనమాట వాళ్ళందరినీ, హిప్పీస్. ఆ హిప్పీస్ అందరూ అక్కడికి వచ్చేసి గుమ్ముగూడిపోయి ప్రభుపాదుల వారిని చూసి హేళన చేస్తూ, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా చేతులు వేసుకొని, ఆడవాళ్ళు మగవాళ్ళు కౌగిలించుకొని, కొంతమంది డ్రింక్ చేస్తూ, కొంతమంది స్మోక్ చేస్తూ ప్రభుపాదుల వారి చుట్టూ తిరుగుతూ ఈ మంత్రానికి డ్యాన్స్ చేస్తూ ఉండేవారు. ఒక పవిత్రమైనటువంటి భక్తుడి యొక్క చుట్టూ తిరిగి ఆయనతో మాట కలిపి ఆయన సాంగత్యం, క్షణకాలం సాధువుతో సాంగత్యం చేస్తే చాలంట. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్ అన్నారు. లవ మాత్రం చాలు. మరి అటువంటి గొప్ప సాధువుతో సాంగత్యం చేయడం వలన వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఈరోజు ఇస్కాన్ ఉద్యమానికి పునాదులైపోయారు. స్వామి ప్రభుపాదుల వారు ఒకసారి ఆస్ట్రేలియాకి వెళ్ళారంట. ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియాలో ఒక చోట ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ప్రభుపాదుల వారిని కొంతమంది విలేకరులు అడుగుతున్నారు. ఏమని అంటే, స్వామి భారతదేశం నుండి ఎంతో మంది సాధువులు వస్తూ ఉంటారు, ఎన్నో గొప్ప గొప్ప మిరాకిల్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది సాధువులు వచ్చారు, ఇలా అని బూడిద తీశారు.
కొంతమంది ఇలా అని హెచ్ఎంటి వాచ్లు తీశారు, వాళ్ళు హెచ్ఎంటీలే తీస్తారు, ఇంకేం తీరాలి. హెచ్ఎంటి వాచ్లు, టైటాన్ వాచ్లు, వాళ్ళ సొంత వాచ్ తీయచ్చు కదా, ఎలా కనిపెడతాయి? హెచ్ఎంటి వాచ్లు ఇవే వస్తుంటాయి ఎప్పుడు. అంటే ఎంత మన కనులకి ఎంత మోసం చేస్తున్నారో చూడండి. కంపెనీ వాచ్లే వస్తాయి. సో హెచ్ఎంటి వాచ్లు తీస్తున్నారు, అప్పుడులో హెచ్ఎంటి గొప్ప కాబట్టి. తర్వాత గోల్డ్ చైన్లు తీస్తున్నారు, చూస్తుంటాం. మనకి భారతదేశంలో కూడా గోల్డ్ చైన్ తీసే స్వాములు ఉన్నారు. వెళ్ళిపోతారు, ఫోటోలోంచి బూడిద రాలిద్దండి అంటారు. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరి దగ్గరికి. అయితే ఇలాంటి సాధువులందరినీ చూస్తున్నాం, వాళ్ళందరూ మిరాకిల్స్ చేస్తూ ఉన్నారు. కానీ మీరెవరు ఏమి చేయలేదు కదా, మీరేం మిరాకిల్ చేశారు స్వామి అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నేను చేసినటువంటి మిరాకిల్ ప్రపంచంలో మరెవ్వడూ చేయలేదు అంటారు. అయ్యో మేము ఎప్పుడు చూడలేదు స్వామి. నేను చేసిన మిరాకిల్ ఏంటంటే, నా ఎదురుగా ఈరోజు ఎంతమంది అమెరికన్స్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది జీవితాలలో మార్పులు తీసుకొచ్చాను కదా, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది? ఒక మనిషి జీవితంలో మార్పే కదా మిరాకిల్ అంటే. ఈరోజు హెచ్ఎంటి వాచ్ పెట్టుకుంటాం, మళ్ళా రేపు పోతుంది కదా. అలాగా మన జీవితంలో మార్పు తీసుకురాగలిగే వాడే నిజమైన సాధువు. ఒకరోజు ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అని ఉంది కదా, ఈ మ్యాగజైన్ ప్రభుపాదుల వారు స్థాపించారు. ఒకరోజు చోటా హరిదాస్ అని చెప్పి, ఇప్పటికి కూడా ఆయన చాలా గొప్ప డివోటీ. ఆయన ముంబైలో ఒక జైల్లో ఉండేవాడు. ఆయన ఏదో ఒక దొంగతనం చేసి జైల్లో ఉంటే, ఆ జైల్లో మన మ్యాగజైన్ చూశాడంట. ఎందుకంటే వీళ్ళకి ప్రవర్తన బాగుండాలని ఇటువంటి ఆధ్యాత్మిక మ్యాగజైన్స్ అవి పెడుతూ ఉండేవారట. ఆ మ్యాగజైన్ చూస్తే ప్రభుపాదుల వారు ఆ మ్యాగజైన్ ఎదర ఫ్రంట్ పేజ్లో ఇలా ఉన్నారంట. ప్రభుపాదుల వారు ఇలా చేయి పట్టుకొని ఉన్నారు, జపమాల పట్టుకొని. ఇలా ఉంటే ఈ చేతికి మంచి గోల్డెన్ వాచ్ ఉందంట. జపమాల కాదు, ఇలా ఇలా అంటున్నారు అనమాట ప్రభుపాదుల వారు. అంటే లెఫ్ట్ హ్యాండ్కి ఒక గోల్డెన్ వాచ్ కనిపించిందంట. అప్పుడు గోల్డ్ వాచ్ అంటే అదేం కంపెనీ? రోలెక్స్ వాచ్ పెట్టుకుంటే ఆ వాచ్ చూసి అనుకున్నాడంట, ఈయన ఎక్కడ ఉంటారో అని అడిగారట. అడిగితే ఈయన పలానా జూహులో ఉంటారు అంటే ఆ జూహుకి వెళ్ళారంట. కానీ ప్రభుపాదుల వారు అదే సమయానికి హైదరాబాద్లో మన పుల్లారెడ్డి గారు ఇస్కాన్ మందిరానికి ల్యాండ్ ఇస్తాను అంటే అక్కడికి వచ్చారు. అక్కడే వారం రోజులు ఉండిపోయారు ప్రభుపాదుల వారు. అంతా ల్యాండ్ ఇవ్వడము, అక్కడ భూమి పూజ చేయడం అన్ని వారం రోజుల్లో జరిగిపోయాయి. అప్పుడు ప్రభుపాదుల వారు ఇక్కడ లేరు అంటే ఈయన, సరే ప్రభుపాదుల వారు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నారు. ఈ డివోటీస్ అందరూ అంటున్నారు, ఫారినర్స్ ఉన్నారనమాట, గిరిరాజ్ స్వామి వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ గిరిరాజ్ స్వామి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆశ్రమంలో మాకే తినడానికి సరిగ్గా తిండి లేదు, మళ్ళీ నువ్వు ఒకటి జాయిన్ అయితే మాకెలా అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఏంటి తిండి లేదా మీకు ఆశ్రమంలో? ఆగండి ఒక 5 నిమిషాలు అని చెప్పి ఆయన ఒకే అర్ధగంట ఒక బస్సు ఎక్కి అలా వెళ్ళి అలా దిగి ఒక నెలకి సరిపడే కిరాణా సామాలు, ఒక వారం రోజులకి సరిపడే కూరగాయలు, పప్పులు, దినుసులు అవి ఇవి అన్నీ తెచ్చేశాడు. అరే మంచి డోనర్ దొరికాడు మనకి అనుకొని వీళ్ళంతా మంచిగా అవి ఇవి వండుకొని చక్కగా తింటున్నారు. ప్రభుపాద్ ఫోన్ చేశారు, ఎలా ఉన్నారు మీరు అని. అంటే ప్రభుపాద్ అంతా చాలా బాగున్నాం మేము, ఏ బెంగా లేదు, ఒక మంచి డోనర్ దొరికాడు మనకి, కడుపు నిండా ఫుడ్ పెడుతున్నాడు, మీరు త్వరగా రావాలి, ఆయన్ని కలవాలి, ఆయన మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పండి. సరే ఉండమని నేను వస్తాను. అలా ప్రభుపాదుల వారు వచ్చారు. వచ్చిన తర్వాత అతను ప్రభుపాదుల వారిని కలిసిన తర్వాత ప్రభుపాదుల వారిని చూడడం, రోలెక్స్ వాచ్ చూడడం, ప్రభుపాదుల వారిని చూడడం, రోలెక్స్ వాచ్ చూడడం, ఇలా ప్రభుపాదుల వారితో ఇంకొక వారం రోజులు గడిపేశాడు. ఈ వారం రోజులు ప్రభుపాదుల వారు చెప్పినటువంటి భాగవత ఉపన్యాసాలు ఇవన్నీ విని ఆయన ఎవరో తెలుసా? దొంగ. సామాన్లు లేవంటే వెళ్ళి దొంగతనం చేసుకొచ్చాడు ఇవన్నీ. ఒక దొంగ ప్రభుపాదుల వారి యొక్క రోలెక్స్ వాచ్ని దొంగతనం చేయడానికి వచ్చి భక్తుడిగా మారిపోయాడు. ప్రభుపాదుల వారి యొక్క రోలెక్స్ మార్చేద్దాం అనుకుంటే ప్రభుపాదుల వారు ఆయన హృదయాన్ని దొంగిలించారు. మన హృదయాన్ని దొంగిలించలేకపోయారు. అందువల్ల మనకేం మార్పు రావట్లేదు మన ఎవరికి. మన హృదయాన్ని దొంగిలించుంటే మార్పు వస్తుంది. ఎప్పుడు దొంగిలిస్తారు ప్రభుపాదుల వారు మన హృదయాన్ని?
మనము సాంగత్యం చేస్తే, ప్రభుపాదుల వారి యొక్క సాధు సాంగత్యం చేస్తే దొంగిలిస్తారు. మన సాధు సాంగత్యం ఎక్కడ ఉంది? లేదు కదా. సాధు సాంగత్యం అంటే సాధువు పక్కన కూర్చోవడం కాదు, సాధువు చెప్పినటువంటి వాటిని మన జీవితంలో అనుసరించడము. చాలా ప్రభుపాదుల వారు 70 ఏళ్ళ వయసులో ఇన్ని మిరాకిల్స్ చేశారు. ప్రభుపాదుల వారి యొక్క గొప్ప శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరంటే మన గురువు గారు పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజుల వారు. ఆ జయపతాక స్వామి మహారాజు ఒక అద్భుతమైన కీర్తన రాశారు శిల ప్రభుపాదుల వారి కోసం. మనం ఆ కీర్తన ఒకసారి పాడుకొని ముగించేద్దాం. లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఒక్కసారి గురువు గారి కోసం ఈరోజు స్పెండ్ చేయండి. మంచిగా ప్రభుపాదుల వారిని మనం గ్లోరిఫై చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, భక్తుడు ఈ భూమి మీద దేనికోసం జన్మిస్తాడు? మనం దేనికోసం జన్మించాము? దేనికోసం? ఇది మనకి గుర్తు లేదు. ఈ మర్చిపోయే క్షణంలో కృష్ణుడిని కూడా మర్చిపోతున్నాం. మనం దేనికోసం పుట్టాము? కర్మ కోసం పుట్టాము, కర్మను అనుభవించడం కోసం. కృష్ణుడు ధర్మం కోసం పుట్టాడు, మరి ఆచార్యుడు ఆజ్ఞ కోసం పుట్టాడు. ఆజ్ఞ, ఎవరి ఆజ్ఞ? ఆచార్యుడు ఈ భూమి మీద పుడుతున్నారు అంటే కృష్ణుని యొక్క ఆజ్ఞ కోసం పుట్టారు. కృష్ణుని యొక్క ఆజ్ఞ. అందుకని శిల ప్రభుపాదుల వారు కృష్ణుడు జన్మాష్టమి రోజు పుడితే ప్రభుపాదుల వారు మరుసటి రోజు నందోత్సవం రోజు పుట్టారు. ప్రభుపాదులు కృష్ణుడు పుట్టుంటే, అంటే కృష్ణుడు ఒక్కడే పుట్టుంటే పెద్దగా ఎవరికి తెలియకపోదు. కానీ శిల ప్రభుపాదుల వారు నెక్స్ట్ డే నందోత్సవం రోజు పుట్టబట్టే ఈరోజు కృష్ణుడి కోసం యావత్ ప్రపంచమంతా తెలిసింది. యావత్ ప్రపంచమంతా తెలిసింది. ఈరోజు కృష్ణాష్టమి అంటే ఏదో ఊరికినే అందరూ చేసుకుంటారు, కానీ యావత్ ప్రపంచమంతా ఈరోజు కృష్ణాష్టమి జరుపుకుంటుందంటే అది కేవలము ప్రభుపాదుల వారి యొక్క కృప మాత్రమే. ప్రభుపాదుల వారి యొక్క కృప మాత్రమే. సో కాబట్టి ఆ ఆచార్యులు మన కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఇక్కడ జన్మిస్తారు. అయితే ప్రభుపాదుల వారి యొక్క ప్రథమ శిష్యుల్లో ఒకరైనటువంటి జయపతాక స్వామి మహారాజు ఒక అద్భుతమైన కీర్తనని రాశారు. ఆ కీర్తన ఒకసారి పాడుకుందాం. యాది ప్రభుపాదన హైతో తాదేకే హోయితో ఈ జీవన బాహిత కీసే నీతాయ్ గౌరార అపార కరుణ కేదితా సకల దేశే यादि प्रभुपादन होइतो आदि की होइतो ई जीवन मानिता कीसे पाश्चात्यराया का पाहि दुराचारी श्रूयादि मायावादी साधेरा भूतारा करीबारा मना हेनो कोनो दयानिधि साधेरानी काटे कोनो जनाते बिलाई हरि नामा साबाया जीवा रूपे
गाड़ी से तादे रखे होता गुयाना। ఒకసారి దీని యొక్క అర్థాన్ని చూద్దాము. మొట్టమొదటి చరణము, శ్రీల ప్రభుపాదుల వారు ఈ భూమి మీదకి కానీ రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? జయపతాక స్వామి మహారాజ్ చెప్తున్నారు, ప్రభుపాదుల వారు ఈ భూమి మీదకి కానీ రాకపోయి ఉంటే ఏం జరిగేది? మనం మన జీవితాలను ఎలా గడిపి ఉండేవాళ్ళము? ఒక్కసారి మనం ఆలోచించాలి, ప్రశ్నించుకోవాలి. మన గురువు మనకి సాంగత్యాన్ని ఇవ్వకపోతే, ఈరోజు నేను నా గురువు దగ్గర దీక్ష తీసుకోకపోతే నా జీవితం ఎక్కడ ఉండేది? ఒక్కసారి రోజు మనం అలా ప్రశ్నించుకుంటే మనలో ఉన్నటువంటి ఈ 2 కొమ్ములు ఉన్నాయి చూసారు, అహంకారం, అది తెలుగుపోతాయి. అది లేకే మనం ఈరోజు ఇలా ఉన్నాం. మన అహంకారాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మా గురువు లేకపోతే నేనేం చేసేవాడిని ఇక్కడ? జయపతాక మహారాజు అడుగుతున్నారు, శిల ప్రభుపాదుల వారు ఈ భూమి మీదకి కానీ రాకపోయి ఉంటే ఏ జీవితం ఎలా ఉండేది నా జీవితం? నిత్యానంద భగవానుడి మరియు గౌరాంగ భగవానుడి అపరిమిత కరుణను ప్రపంచమంతటా మరెవరు పంచి ఉండేవారు? చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు కరుణని ప్రభుపాదుల వారే కానీ లేకపోయి ఉంటే ఎవరు పంచేవారు? శీల ప్రభుపాదుల వారు ఆయన గురువు గారి ఆజ్ఞ మేరకు ఆయన వెళ్ళక ముందు చాలా మంది గౌడీయ మఠాలలో ఉండేటువంటి సన్యాసులు వెళ్ళారంట పాశ్చాత్య దేశాలకు. కానీ వాళ్ళందరూ వెళ్ళి ఏం జరిగిందో తెలుసండి, అక్కడ గృహస్థులయ్యి వచ్చేసారంట. సన్యాసులు గృహస్థులయ్యి వచ్చేసారు పెళ్ళిళ్ళు చేసుకొని, అక్కడ ఉండే ఫారినర్స్ని. అది పరిస్థితి. కానీ శిల ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి, ఫారెన్కి వెళ్ళి మ్లేచ్ఛ సంస్కృతి, ఇందాక చెప్పాను నేను, శిల ప్రభుపాదుల వారు ఏం మిరాకిల్ చేయలేదని అడిగితే శిల ప్రభుపాదుల వారు చెప్తారు, నేను చేసిన మిరాకిల్ మీరెవ్వరూ చేయలేదు. ఎందుకంటే హిప్పీస్ జీవితాన్ని హ్యాపీస్గా మార్చేశారంట. హిప్పీస్ అంటారు తెలుసు కదా, హిప్పీస్ అంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే కొంతమంది ఈ కరోనా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ధనం ఉంది, పరివారం ఉంది, ఖరీదైన కార్లు ఉన్నాయి, ఖరీదైన భవనాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అయినా సరే వాళ్ళని ఎవరూ రక్షించలేకపోయారు. చాలామంది కుట్టలు శవాలు అయిపోయాయి, వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా అయిపోయాయి. సో అప్పుడు కూడా ఆ విధంగానే అయిపోయి మత్తుకు బానిసలైపోయేవారు. అలాంటి వారిని శిల ప్రభుపాదుల వారి జీవితాలని మార్చేశారు. ఇంకా 2వ చరణం, పాశ్చాత్య దేశాలలోని దుష్టులు, పాపాత్ములు, వ్యక్తిత్వం తెలియని వారు మరియు శూన్యవాదులు విడిపించడానికి ఏ ఇతర కరుణామయుడు ప్రయత్నించాడు? పాశ్చాత్య దేశాల పరిస్థితి ఎలా ఉందంటే, శూన్యవాదులు, భగవంతుడు లేడనేవాళ్ళు, దుష్టులు, చెయ్యని పాపాలు ఉండేవి కాదు, అటువంటి పాపం చేసేవారు, వ్యక్తిత్వం లేనటువంటి వారు. ఇప్పుడంతా వ్యక్తిత్వ వికాస కోర్సులు చేస్తున్నారు కదా. ఏంటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి? మనిషి యొక్క వ్యక్తిత్వం ఏం చేయాలి మనం? అది తెలియనటువంటి వ్యక్తులు సమాజంలో ఈరోజు. అటువంటి వాళ్ళందరినీ శ్రీల ప్రభుపాదుల వారు వారికి వ్యక్తిత్వం కలిగే వ్యక్తులుగా మార్చి ఏం చేశారు? సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా నిల్చోబెట్టారు. 3వ చరణం, వారికి హరినామం పంచడానికి ఇంకెవరు వచ్చి ఉండేవారు? వారిని నాగరిక ప్రారంభకులుగా మార్చడానికి ఇంకెవరు ముందుకు వచ్చేవారు? శ్రీల ప్రభుపాదుల వారే కానీ లేకపోయి ఉంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా? శ్రీల ప్రభుపాదుల వారు కానీ లేకపోయి ఉంటే. ఇక 4వ చరణం, వారికి వేరే ఎవరు నేర్పించే ఉండేవారు? వారికి ఇవన్నీ ఎవరు నేర్పించి ఉండేవారు? పగలు మరియు రాత్రి హరిస్వరూపాన్ని హారతి కీర్తనతో ఎలా పూజించాలో, రథయాత్ర మరియు ఇతర గొప్ప ఉత్సవాలను ఎలా నిర్వహించాలో ఎవరు నేర్పించేవారు? ఈరోజు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రథయాత్రలు చేస్తుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 6000 రథయాత్రలు చేస్తుంది ఒక్క రథయాత్ర పర్వదినం రోజు. రథయాత్ర అంటే పూరిలో మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం,
కానీ అటువంటి రథయాత్రలు శ్రీల ప్రభుపాదుల వారు కృప మూలంగా యావత్ ప్రపంచమంతా ఇస్కాన్ 6000 రథయాత్రలు, పెద్ద పెద్ద రథయాత్రలు. ఇంకా చిన్న రథయాత్రలు చాలా ఉన్నాయి, అవి కాక పెద్ద రథయాత్రలు 6000 రథయాత్రలు. ఇవన్నీ ఎవరు నేర్పించేవారు, ఎవరు చేయించేవారు? భవ్యమైన మందిరాలు నిర్మించారు. శ్రీల ప్రభుపాదుల వారు 10 ఏళ్ల వయసులో, అంటే ఆయన 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల సమయంలో 108 దేవాలయాలు నిర్మించారు. 108 దేవాలయాలు నిర్మించారు. నాకు చాలామంది అడుగుతారు, ఆ మందిరం పూర్తి అవడానికి ఎన్నాళ్ళు పడుతుంది అంటే 5 ఏళ్ళు అంటాను. 5 ఏళ్ళు పడుతుందండి సింపుల్గా అంట. మనమే 5 ఏళ్ళు మనం చూస్తున్నాం. కొన్ని టెంపుల్స్, ఇస్కాన్ టెంపుల్సే 20 ఏళ్ళ బట్టి కడుతూనే ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు 10 ఏళ్లలో 108 మందిరాలు నిర్మించారు. 108 మందిరాలు. ప్రభుపాదుల వారు ధనం కోసం మందిరాలు నిర్మించలేదు, కానీ ఈరోజు ధనం కోసం మందిరాలు నిర్మించే వ్యక్తులు ఉన్నారు. ధనం కోసం, ధనాన్ని సంపాదించడం కోసం మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ధనం కోసం కాదు, ప్రతి ఒక్కరికి ఈ కృష్ణ ప్రేమ దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో మందిరం నిర్మించారు. అందుకని లక్ష్మి దానంతట అదే వస్తుంది, దానంతట అదే వస్తుంది. మనం సింపుల్ డబ్బు కోసం ఆలోచించకూడదు. చాలామంది అంటారు, ఏ అనకాబెల్లిలో ఎవడిస్తాడండి ఈ డబ్బులు, అనకాబెల్లిలో ఎవడిస్తాడు ఈ డబ్బులు అంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారిని ప్లీజ్ చేయడం నేర్చుకుంటే, శ్రీల ప్రభుపాదుల వారిని యొక్క ఆయన్ని మనం ప్లీజ్ చేయడం నేర్చుకుంటే లక్ష్మి దానంతటదే వస్తుంది. ఇదొక్కటే సీక్రెట్, ఇదొక్కటే సీక్రెట్. ఇది తెలియక మనమేదో చేసేస్తున్నాం అనుకుంటాం. మనమేం చేయలేం, మన దగ్గర ఏం లేదు, చేయలేం. ప్రభుపాదుల వారు చెప్తే ఆయన వింటాడు. ఏం చేయాలి? మనం ఆయన్ని ప్లీజ్ చేయాలి. ఆయన్ని ప్లీజ్ చేయాలంటే మన గురువుని ప్లీజ్ చేయాలి. మన గురువు గారిని ప్లీజ్ చేయాలి. అప్పుడు ప్లీజ్ చేస్తే ఆయన ప్లీజ్ అవుతారు, ఈయన ప్లీజ్ అయితే ఆయన ప్లీజ్ అవుతాడు. ఇది తెలియక మనం ఓరక గొడ్డలు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నాం, నా జీవితం నా జీవితం నా జీవితం అని. ఎంత కొట్టినా నువ్వేం చేయలేవు. కృష్ణుడు ఇలా అన్నాడంటే సుదర్శన చక్రంతో కట్ అయిపోతుంది. అది. ఇంకా 5వ శరణం భగవద్గీత, శ్రీమద్ భాగవతం మరియు చైతన్య చరితామృతాలలో భగవంతుని యొక్క ప్రేమ అమృత మధుర సారాంశాలు ఉన్నవి. ఈ గ్రంథాలను ఎంత స్పష్టంగా మరియు అందంగా మరెవరు వివరించి ఉండేవారు. ఈరోజు భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇటువంటి గ్రంథాలని ప్రభుపాదుల వారు ఆంగ్లంలో ఎంతో చక్కగా అనువాదం చేశారు. మీరు ఆ పర్పోర్ట్స్ చూస్తే, ప్రభుపాదుల వారు రాసిన కింద భాష్యాలు చూస్తే ఎంత అద్భుతం దాగి ఉంది అందులో. మీరు చదవండి ఎప్పుడైనా భగవద్గీత, భాగవతం కింద భాష్యాలు, ప్రభుపాదుల వారు రాసిన భాష్యాలు. అవి చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఒకసారి బృందావనంలో కృష్ణ బలరాం మందిరం వెనకాతల ప్రభుపాదుల వారు కూర్చొని, ప్రభుపాదుల వారికి దాన్ని ఏమంటారు, ఎక్కువ ఆరోగ్యం బాగోపోతే ఆయన ఏం చేసేవారంటే, ఏం మెడిసిన్స్ వేసుకునేవారు కాదు ప్రభుపాదుల వారు, ఎక్కువగా మర్దన చేసుకునేవారు. శిష్యులు చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు పక్కన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకాన్ని చదివించుకునేవారంట, చదువుతూ వింటూ ఉండేవారంట. శిష్యులు అనేవారంట, ప్రభుపాద్ ఈ పుస్తకాన్ని మీరే కదా రాశారు, మీరు చదివించుకుంటున్నారంటే అప్పుడు ప్రభుపాద్ చెప్తారు, ఆ పుస్తకాన్ని నేను రాయలేదు, కృష్ణుడు చెబుతుంటే నేను రాశాను అంటున్నారు. కృష్ణుడు నోట్లోంచి వచ్చినటువంటి పదాలు అవన్నీ. అందుకని ఆ పదాలని కృష్ణుడు ద్వారా, ఒక శుద్ధ భక్తుడి ద్వారా రావడం మూలంగా అది వింటూ ఉంటే, అది చదువుతుంటే మనలో పరివర్తన వస్తుంది. మనలో పరివర్తన రావట్లేదంటే మనం ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలు ఎక్కడ చదువుతున్నాం చెప్పండి. రోజు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివే వాళ్ళు చెయ్యొద్దండి. రోజు చదవాలి. చదివితే ఈ బుర్రలో ఉన్న గుజ్జు పోతుంది, లేదంటే ఆ గుజ్జు పెరిగిపోతూ ఉంటుంది. అట్లీస్ట్ రోజు వచ్చే వాళ్ళకి చెప్తున్నాను నేను, కొత్త వాళ్ళు కాదులేండి. ప్రభుపాదుల వారి పుస్తకాలు ఇంతమంది జీవితాన్ని మారుస్తుంటే మనం ఎందుకు చదవలేకపోతున్నాం? ప్రభుపాద్ అదే చెప్తారు, నా పుస్తకాలు మీరు అందరూ వితరణ చేస్తారు కానీ మీరు చదవరు అంటారు. అదే బాధ ప్రభుపాదుల వారికి. సో కాబట్టి మనం మన ఆచార్యుడిని బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఇంకెవరు అన్ని కష్టాలను సహించి ప్రసన్న హృదయంతో హరినామాన్ని పంచిపెట్టేవారు. మాయాపూర్, బృందావనం మరియు జగన్నాథపురి వంటి ధామాలను మనకు ఎవరు ఇచ్చేవారు? ఈరోజు ప్రభుపాదుల వారు లేకపోతే మాయాపూర్ ఎవరికైనా తెలుసు? అసలు బృందావనము పోని పూరి అంటే ఎవరికైనా తెలిసేమో కానీ అసలు మాయాపూర్ అంటేనే తెలియదు, అదొక పెద్ద ద్వీపం. ఈరోజు బృందావనంలో ఇన్ని వేల మంది దర్శనానికి వెళ్తున్నారంటే అది కేవలం ప్రభుపాదుల వారి యొక్క కృప.
ఇన్ని వేల మంది పూరి దర్శనానికి వెళ్తున్నారంటే ప్రభుపాదుల వారు ఇంతమంది శిష్యుని తయారు చేయకపోతే వాళ్ళందరూ ఎలా వెళ్ళేవారు? మనం చూసాం. ఇప్పుడు కార్తీక మాసంలో గోవర్ధన్ దగ్గర పూజ్య రాధానాథ్ స్వామి మహారాజు వారి యొక్క కార్తీక యాత్ర జరుగుతుంది. ఆ యాత్రలో ఎంతమంది వచ్చారో తెలుసా? 12,000 మంది వచ్చారట యాత్రకి. 12,000 మంది వచ్చారు యాత్రకి. మరి ఇదంతా ప్రభుపాదుల వారి కృప కాకపోతే ఎట్లా చెప్పండి? ఎట్లా జరుగుతుంది ఇదంతా కూడా? శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అత్యంత గొప్ప మరియు అత్యంత మంగళకరమైన నిధి. దానిని నిరంతరము సాధన చేయడంలో, మనం బోధించడంలో మనల్ని మరెవరు నిమగ్నం చేసేవారు? చైతన్య మహాప్రభు యొక్క కరుణకు ఎవరు మనల్ని నిమగ్నం చేసేవారు? ఒక ప్రభుపాదుల వారి భూమి మీద అవతరించబట్టే. శ్రీ శ్రీ నితాయ్ గౌరసుందరులు భగవంతుని ప్రేమ యొక్క కోరిన వృక్షాలు, వారి దయ యొక్క ఒక్క చుక్కను కోరుతూ జయపతాక హృదయం నిరంతరం మీ దివ్య కృపను ఆశ్రయిస్తుంది. జయపతాక మహారాజు చెప్తున్నారు, నితాయ్ గౌరసుందరులు భగవంతుని ప్రేమ యొక్క వృక్షాలు, అటువంటి వారి యొక్క ప్రేమను నేను కోరుకుంటున్నాను అని ఒక గురువుని గ్లోరిఫై చేస్తున్నారు జయపతాక స్వామి. మనం ఏం చేయాలి? మన గురువుని గ్లోరిఫై చేయాలి, మర్చిపోకూడదు. ఈరోజు శిల ప్రభుపాదుల వారు తిరోభవించిన రోజు కాబట్టి ఆయన తిరోభావం కూడా ఒక ఉత్సవం. ఎందుకంటే వైష్ణవులు భగవద్ధామానికి చేరుకోవడము, భగవంతుని యొక్క నిత్యలీలలో ప్రవేశించడము, అది కూడా ఒక గొప్ప ఉత్సవము. సో అందుకని అందరూ కూడా ఇలా ఉపన్యాసాల్లో మీలా నిద్రపోకండి, దయచేసి బాగా వినండి. మరల ఈ ఉపన్యాసం యూట్యూబ్లో వస్తుంది. ఎంతమంది నిద్రపోయారో పేర్లు చెప్పేనా? నా ఎదురుగా కూర్చొని మాతాజీ నిద్రపోతున్నారు, ఆ పక్కన త్రినాథ్ నిద్రపోతున్నాడు, ఆ పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు. సో రేపు మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది, బాగా వినండి ఇదే ఉపన్యాసం. ఇలా నిద్రపోకండి జీవితంలో ఇప్పుడు నిద్రపోయారనుకోండి, తర్వాత ఒక రోజు నిద్రపోయి ఇంక లెగరు. అప్పుడు ఎవడు పక్కన చెవులో చెప్పడానికి ఎవడు ఉండడు. సో అందుకని ఇటువంటి దివ్యమైన విషయాలు జరుగుతున్నప్పుడు వినండి, బాగా ప్రసాదం తినండి తర్వాత. ఓకేనా? హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి, సమవేత గౌర భక్త బృందకి, నితాయ్ గౌర్ ప్రేమానందే. ప్రభుపాదుల వారికి హారతి ఉంటుంది 10 నిమిషాలు, అయిపోయినట్టునే ప్రసాదం వితరణ. హరే కృష్ణ.